హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి. మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరని నా యొక్క మనవి. అలాగే ఒక లైక్ చేయడం వలన తోటి రైతులకు మన వీడియో అనేది షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయగలరని నా యొక్క మనవి. అలాగే మనం మిరప తోట అనేది నాటి ఈరోజు తోటి మనకైతే 12 రోజులు కంప్లీట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈ 12 రోజుల మిరప తోటకు మనమైతే మొదటి దఫా ఎరువులు అనేది వేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ఎరువులతో పాటు మనకు వేరు పురుగు సమస్య అనేది కూడా కొంచెం కనిపిస్తుంది. కాబట్టి ఈ వేరు పురుగు అనేది మన మొక్క యొక్క కాండం భాగంలో కత్తిరించడం వలన మన మొక్క అనేది వడలిపోయి చనిపోతుంది. కాబట్టి ఈ వేరు పురుగును కూడా మనము నియంత్రించడానికి మనమైతే ఈ మొదటి దఫా ఎరువులలో ఈ రీజెంట్ గుళికలు అనేది కలుపుకొని ఏ విధంగా చల్లుతున్నామో, అలాగే ఈ మొదటి దఫా ఎరువులలో ఎటువంటి ఎరువులు మనము వేసుకుంటున్నామో ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మనమైతే ఈ మీకు కనిపిస్తున్న మన తోట వచ్చేసి ఈరోజు తోటి 12-13 డేస్ అయితే అవుతుంది. సో మనమైతే ఈ మొదటి దఫా ఎరువులలో ఫస్ట్ అయితే మెయిన్గా మనము డిఏపి అనేది వేసుకోవడం జరుగుతున్నది. డిఏపి అనగా డై అమోనియం ఫాస్ఫేట్. ఇందులో నత్రజని అండ్ భాస్వరం రెండు కలిగి ఉంటాయి. ఈ భాస్వరం అండ్ నత్రజని అనేది ప్రాథమిక స్థూల పోషకాలు. అలాగే 18 రకాల ముఖ్యమైన మొక్కకు కావాల్సినటువంటి అన్ని పోషకాలను కలిగి ఉంటుంది. ఈ డిఏపిలో మనము ముఖ్యంగా చూసుకున్నట్లయితే 18% నత్రజని అనేది ఉంటుంది. అలాగే ఈ భాస్వరం అనేది 46% కలిగి ఉంటుంది. సో ఈ డిఏపిలోని నత్రజని అండ్ భాస్వరం ఈ రెండు కూడా మన మొక్క యొక్క పెరుగుదలకు చాలా సహాయపడుతుంది. అలాగే వేగవంతమైన వేరు వ్యవస్థను అభివృద్ధి చేయటానికి తోడ్పడుతుంది. అలాగే ఆరోగ్యకరమైన కాండం అభివృద్ధి చేయడంలో మరియు మొక్క అనేది చాలా పచ్చగా గుబురుగా రావడానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ డిఏపిని మనము ఒక ఎకరానికి వచ్చేసి 25 నుంచి 30 కేజీల డిఏపిని అయితే మనము ఒక ఎకరానికి సరిపోను యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ డిఏపితో పాటు మనము వేరు పురుగు మన తోటలో కనుక కనిపిస్తే వేరు పురుగు అయితే ఈ వేరు పురుగు అనేది ఏ విధంగా డ్యామేజ్ చేస్తుందో మీకైతే ఒకసారి చూపిస్తాను. ఈ వేరు పురుగు అనేది మనకు అధిక వర్షాలు పడిన వెంటనే మన భూమి లోపల నుండి బయటికి వచ్చేసి చెట్లను ఆశిస్తాయి. ఈ పురుగు మొక్క యొక్క అడుగు భాగంలో కత్తిరించడం వలన మొక్క వాడిపోయి వడిలి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వేరు పురుగు నివారణకు మనమైతే రీజెంట్ గుళికల అనేది ఫిప్రోనిల్ గుళికలను తీసుకొచ్చి ఈ డిఏపి మందులో ఏ విధంగా కలుపుకుంటున్నామో మీకైతే పక్కన ఒక క్లిప్ వేసి చూపిస్తాను మనం ఏ విధంగా కలుపుకుంటున్నామో. అలాగే ఈ రీజెంట్ గుళికలు కాకుండా ఒకవేళ మీ దగ్గర ఈ క్లోరోపైరిపాస్ అనేది మీకు కనుక దొరికినట్లయితే మన డిఏపి కట్టలో ఈ క్లోరోపైరిపాస్ను తీసుకొచ్చి కలుపుకొని తోట మొత్తం కవర్ అయ్యే విధంగా చల్లుకోవచ్చు. లేదా ఒకవేళ క్లోరోపైరిపాస్ దొరకకపోతే వేపపిండిని కూడా తెచ్చుకొని మన తోట మొత్తం కవర్ అయ్యే విధంగా చల్లుకోవడం వలన కూడా మనమైతే ఈ వేరు పురుగు సమస్యను కూడా నియంత్రించవచ్చు. నేనైతే ఈ క్లోరోపైరిపాస్ కానీ వేపపిండి కానీ తేలేదు, కానీ మనమైతే రీజెంట్ గుళికలు అనేది తెచ్చుకొని డిఏపిలో కలుపుకున్నాము. అలాగే ప్రతి చెట్టుకు మనం తోట మొత్తం కవర్ అయ్యే విధంగా ప్రతి చెట్టు దగ్గర అయితే కొంచెం వేసుకోవడం జరిగింది. సో మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులకు షేర్ చేయగలరని నా యొక్క మనవి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు ఎన్ఎస్ సాగుబడి.